దానికి సమాధానం కూడా చెప్పలేదు ఆ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ తాత గురించి రసికత గురించి చెప్పడం వేరు, పాత తరం వాళ్ళు ఇదంతా. కానీ అక్కడ తను తన వ్యవహారము, తాతలు, మనవలు, బ్రహ్మ ఆనందం సినిమా కదా. సో ఆ బ్రహ్మ ఆనందానికి సంబంధించిన విషయాలకు పరిమితం కాకుండా తాతగారికి ఉన్నటువంటి ఇక్కడ ఇంతమంది అవి ఇట్లాంటివన్నీ చెప్పడం, వెంటనే మన వైసీపీ వాళ్ళు దాన్ని అవును అది డైవర్షన్ వక్రమార్గం వాళ్ళు పట్టించడం, దాంతో చర్చలు ఎక్కడికి పోతున్నాయి వర్మ ఈ విషయాల మీద. కాబట్టి ఖచ్చితంగా ఏం సిగ్నల్స్ ఇస్తాయి? నేను అంటాను, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు, అందులో ఎప్పుడు కెమెరా ఫోకస్లో సెలబ్రిటీలుగా టాప్ లెవెల్ సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, నటులు కావచ్చు, లేకపోతే క్రీడాకారులు కావచ్చు, ఎవరైనా సరే కొంచెం నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. తాతగారి మీద మాట్లాడిన మాటలు వాటిని అవి వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటే, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటారని అన్నారు. నిజానికి అందులో పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములే, మా అమ్మకు ముగ్గురం మేమే. కానీ మా తమ్ముడు పుట్టినప్పుడు అక్కడ ఆ రోజుల్లో అంటే 50 ఏళ్ల కిందట, అబౌట్ 55 అప్పుడు మళ్ళీ మగపిల్లాడేనా అందట మా అమ్మమ్మ. ఏమమ్మా ఏంటన్నా ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె ఆడపిల్ల కోసం చూస్తుంది. అంటే చిరంజీవి గారి ఇంట్లో అందరూ కనుక అబ్బాయిలు ఉండుంటే ఆయన ఖచ్చితంగా అమ్మాయి అని ఉండేవాళ్ళు. ఇది సహజమే, ఇది కుటుంబపక్షంగా లేదా. కానీ మీరు పబ్లిక్ లైఫ్లో మాట్లాడేటప్పుడు అందులో సేవ్ ది గర్ల్ చైల్డ్ లాంటి స్లోగన్ నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇది ఏం సిగ్నల్ ఇస్తుంది అన్న విషయం కొంచెం ఆలోచించి ఉండాల్సింది. మహిళా సంఘాలు లేకపోతే సామాజిక కార్యకర్తలు వీటి మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే దాంట్లో అర్థం ఉంది. నా ఉద్దేశం అంటే చిరంజీవి మరి నాగబాబు అంత మాటగారు కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ అంత ఆవేశపరుడు కూడా కాదు. ఈ రెండు లేకుండా మాట్లాడడంలో ఒకటేమో ఆయన తడబాటు, రెండోది మొహమాటం. నిన్న ఆ వేదిక మీద చిన్న వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటే ఆయన చాలా మంచిగా పెద్దరికంగా దాన్ని భరిస్తూ ఉండటం, ఇవన్నీ కూడా అవసరం లేని విషయాలు. అంటే ఆయనకు తెలియక నేను చెప్తున్నానని కాదు, కానీ ఓపెన్గానే చెప్తున్నాను. నేను చిరంజీవి మొహమాటాన్ని లేదా చిరంజీవి యొక్క తడబాటును అనేక విధాలు ఉపయోగించుకునే శక్తులు చాలామంది ఉన్నారు, రాజకీయ శక్తులు ఉన్నాయి. ఒకప్పుడు ఉదాహరణకు జగన్తో సాఫ్ట్గా ఉన్నాడని వాళ్ళు వాడుకున్నారు. సో ఆయన జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆయనకు రాజకీయమైన ఆలోచనలు ఉంటే లక్షణంగా రాజకీయం చేసుకోవచ్చు, ఎవరు కాదంటారు. ప్రజాస్వామ్య దేశంలో ఇదివరకు చేశారు, ఇప్పుడు కూడా చేయొచ్చు, నా ఉద్దేశంలో చేస్తున్నారు. సో రాజకీయాలతో సంబంధం లేదు అన్నటువంటి ప్రకటన ఎంతవరకు తీసుకోవచ్చు అంటే, వ్యక్తిగతంగా నేను ప్రత్యక్ష పాత్ర వహించాను, పార్టీ పరంగా, పదవుల పరంగా కాదు. మళ్ళీ అంటే పదవుల పరంగా ఇప్పుడు అన్నా హజారే ఉన్నాడండి, రాజకీయాలకు దూరం అంటాడు. మొన్న కేజ్రీవాల్ ఓడిపోగానే అంత అత్యుత్సాహంగా వచ్చి ఎందుకు చెప్పాలి? ఏ రాజకీయం లేదా? ఇప్పుడు మనం మాట్లాడుతుంటే దీంట్లో ఏమీ అసలు రాజకీయం లేకుండా సామాజిక జీవితమే లేదు. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా ఒక రాజకీయమే. ఎందుకంటే దాన్నో దీన్నో వ్యతిరేకించో అనుకూలించో ఇదేమీ చేయకుండా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అనడం ద్వారా మీరు అపారమైన స్వేచ్ఛ పొందుతున్నారు. పైగా మీరు మంత్రులుగాను, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా చేసిన వాళ్ళు మాకు సంబంధం లేదంటే కూడా పాజిటివ్ వినకుండా వాసన పోదని అది ఎక్కడికి పోతుంది? ఇంట్లో ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక కాబోయే మంత్రి, తర్వాత అంతకుముందు క్యాండిడేట్గా పోటీ చేసిన ఒక బావమరిది. కాబట్టి అదే లింక్ ఎక్స్ కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి కొంచెం మామూలుగా స్క్రిప్ట్ జాగ్రత్తగా చూసుకుంటాడు అంటారు, పొలిటికల్ స్క్రిప్ట్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అమ్మాయిలు, తాతలు, మనవరాళ్ళు వీళ్ళ గురించి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బ్రహ్మానందం కూడా కొంచెం టెంప్ట్ చేస్తుంటాడు ఆయన నేచర్ అది ఆయనతో ఉన్న తర్వాత. సార్ ఏంటి దక్షిణాదిలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన? ఇప్పటివరకు ఆయనకి హెల్త్ బాగాలేదు, హరిహర వీర